స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో బల్ల వర్తమానంలో మనం ఉంటున్నాం. కొద్ది సమయము దేవుని మాటలు ధ్యానించుకుందాం. సమయంలో మరి ఒక 20 నిమిషాలు సమయం, ఎందుకంటే మనకు రెండవ వర్తమానం కూడా ఉంటుంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. యేసయ్యా నీకు వందనాలు. నేను జ్ఞాపకం చేసుకోవటానికి చేరువచ్చాం. ఈ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాలు మీరు మాతో మాట్లాడండి, దాసుని మరుగు చేయండి. మా దేవుడు క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడంట? ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసయ్య చేసింది ఏందమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. ఏంటంటమ్మా? ఆ రొట్టెని విరిచి ఏం చేశాడో? మీ కొరకైన నా శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరం ఎవరి కోసం అంట? ఆయన శరీరం ఎవరి కోసము? ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన వారి కోసం ఆయన శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన వారు ఆయన శరీరం తీసుకోవాలి కదా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మీరు సహవాసమందును, ప్రార్థన యందును, బోధ యందును, రొట్టె విరుచుట యందు ఏం చేయాలంట? ఎడతెగక ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? ఎడతెగక. మీకు ఎంతమందికి తెలుసు ఎడతెగక అనే మాట? చెప్పండి. ఎడతెగక. ఎడతెగక అంటే ఏందమ్మా? ఏమా? ఎడతెగక అంటే అది మరి ఆ క్రమము తప్పిపోకుండా కదా. నేను గత బుధవారము కంబాలదిన్నలో ఒక మరణం ఉంటే అక్కడికి వెళ్ళాను. ఒక దైవజనుని తల్లిగారు, 2 దైవజనులను కన్నది ఆ తల్లి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చనిపోయింది. కుమారులు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని, మనములు కోడళ్ళు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అందరూ ఒక శవం దగ్గర పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు కదా. అయితే ఆ కుమారులు, మనములు, కోడలు ఆ శవం కాళ్ళ కాడ కూర్చొని భోజనం చేస్తున్నారు. నేను పోయాను ఆ సమయాన్ని, కరెక్ట్గా రమ్మన్నారు. నాకు ఇక్కడ మళ్ళీ కోటకుంటి చిన్నయ్య గారి జ్ఞాపకార్థం ఉంటే త్వరగా పోయి రావాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుని పిల్లలు ఒక నిరీక్షణ అండి. ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందే బిడ్డలు ఆయనను పరలోకంలో చూస్తారు. ఆయన నమ్ముకున్న బిడ్డలను కూడా పరలోకంలో చూస్తారు. అదేవిధంగా ఆయన శరీరము మనము ఎందుకో చాలామంది ఆయన శరీరాన్ని నెలకోసారి తీసుకోవచ్చులే కదా, ఈ వారం కాకపోతే ఇంకొక వారం తీసుకోకూడదా అని చెప్పి చాలామంది అనుకుంటారండి. మీలో ఎంతమంది అనుకుంటారు అట్లా? చెప్పండి. ఎవరు లేరా? ఆయన శరీరము
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. ఇది నా శరీరము, ఎందుకంట ఇది మీ కొరకైనా నా శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మట్టుకు మీరేమని అనుకోండి, 500 ఛార్జ్ అయినా కానీ నేను లెక్క చేయను, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎందుకంటే ఆయన శరీరం నువ్వు తీసుకోకపోతే నువ్వు బలహీనరాలు అయిపోతావు, నువ్వు బలహీనరాలు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన అంటాడు, ఇది నా శరీరము, మీ కొరకైనా నా శరీరం అంటే కింద రాయబడింది చూడండి చిన్న అక్షరాలతో, మీ కొరకు విరవబడిన నా శరీరం. చూడండి, ఎవరి కోసం విరవబడ్డాడు యేసయ్య? ఎవరి కోసం అమ్మా? పాపులమైన మన కొరకు ఆయన విరవబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తం అంతా కార్చాడు, ఆయన స్వరూపము ఆయన సొగసును కోల్పోయాడండి. ఆయన దేవుడు, ఆ దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే నేను నా పాపంలోనే చనిపోకూడదనే దేవుని ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెజ్కేల్ గ్రంథంలో అంటాడు, ఒక్కడైనా నశించుట ఆయనకి ఇష్టం లేదంట అంటూ. చూడండి, మీరు మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయాలంట? ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. ఆ దేవాది దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడంట. ఆయన వ్యాధిని అనుభవించాడంట నీకోసం నా కోసం. మన వ్యాధి మీకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డలు ఒక రోగిని తగిలితే ఆ రోగి స్వస్థత పొందుతాడు. ఆ రోగిలో ఉన్న బలహీనత, ఒకవేళ ఈ యొక్క ప్రభువుని నమ్ముకున్న బిడ్డ కానీ ఏదైనా బలహీనతలో ఉండి ఆ రోగిని ముట్టుకుంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి షాకు ఈ యొక్క ప్రభువుని నమ్ముకున్న బిడ్డకు వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అనేకులు మరి ఆ రోగిని తాకలేరు, ఆ రోగిని తాకలేరు. కారణం ఏంటంటే వారు అపవిత్రతలో ఉంటే ఆ రోగిని తాకలేరు, అంతే. యేసు ఏం చేశాడు? ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వారు సంఘ పెద్దలను పిలిచినప్పుడు వారు నూనె రాసి, ఏంటట నూనె రాసి, అంటే ఆ మనిషి రోగిని తాకాల, రోగిని తాకాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు, దైవజనులు రోగిని తాకితే ఆ రోగికి స్వస్థత కదా. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం ఏమైందమ్మా? ఆ స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు శొంగు ముట్టగానే ఆమె స్వస్థత పొందింది. కాబట్టి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన సిలువలో నీ కోసం నా కోసం, అమ్మాయి హాయ్, ఆయన నీ సిలువలో నీ కోసం నా కోసం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయన రక్తమంతా కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క బొట్టైన రక్తం ఉంచుకోలేదు ఆయన శరీరంలో. ఆయన శరీరము ఎట్లా చిల్ల పెంకు వలె మాడిపోయిందంట. ఒక ఆయన అంటాడు, యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే, ఎంత గొప్ప శ్రమనుందెనో నీ కోరకే నా కోరకే. ఆయన శిలువలో ఏ పాపము ఎరిగిన దేవుడు. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా అంటాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. దేవురమ్మ యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు, మన దేవుడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. బల్ల దగ్గరకు వచ్చి నువ్వేదేదో మాటలు మాట్లాడటం కాదు, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన నీ కోసం నా కోసం ఆ శిలువలో ఆయన రక్తం కార్చినటువంటి ఆయన పవిత్రమైన రక్తాన్ని, ఆయన చేతుల్లో గాయము, ఆయన కాళ్ళలో గాయము, ఆయన పక్కలో గాయము, ఆయన తలలో ముండ్ల కిరీటం, ఆయన వీపంతా రక్తపు మడుగులు.
దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన కానీ మరణించకపోతే ఆ శిలువలో అవన్నీ నీకు నాకు మరి దాపురించవలసినవే, నీవు నేను పొందవలసినవే. అయితే ఆ దేవుడు మనకు జామీను పడ్డాడు అంటూ ఇంకా చూడండి 25 వచ్చిన కూడా చూడమ్మా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి 2 సార్లు ఆయన చెప్తాడు, బల తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటాడు కీర్తనకారుడు, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మన రక్షకుడండి, ఆయన మన దేవుడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను ముదిం వచ్చే వరకు నీ చేయి విడవని దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఆయన స్వరూపంలోనికి మార్చుకోవాలని ఇష్టపడే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి వారమంట మనము? వాస్తవంగా అయితే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంట? యెరూషలేములో పుట్టాడు. ఆ వారికి దేవుడు అని చెప్పి అనేకులు అనుకుంటారు, కానీ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత లేదు మనకు. అలాంటి మనలను ఆయన రక్షించాడు. ఎలాంటి వారమంట చూడంట, సహపౌరులు కాక, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు. కదా, మనము పరదేశం ఎప్పుడు గుర్తుకు వస్తుందంటే ఎవరైనా చచ్చిపోతే గుర్తుకు వస్తుంది. పరదేశులము ప్రియులారా మన పురమీదిగా దేపుడు. ఎప్పుడమ్మా? చచ్చిపోయినప్పుడా? అవును, ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ లోకము ప్రియమైన దేవుని బిడ్డలారా నాది కాదని ఎంచాల, నా కోసం పరలోకం ఉంది అని ఎంచాల. ఒకప్పుడు మనము పరదేశులము, వాగ్దానం లేదు మనకు. కదా, మనకు వాగ్దానం లేదు. క్రీస్తును నమ్మకపోతే మనకు వాగ్దానమే లేదు. మనం ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా, ఆయన ఉండే స్థలంలో ఉంటామన్న నిరీక్షణ లేదు. లోకమందు అవునా? ఎట్టున్నాం? లోకములో దేవుడు లేని వారు మనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచ్చలవిడి మన జీవితం అంతా పాపమే. యేసుక్రీస్తు మనలోకి రాకముందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు. అవునండి, మనం క్రీస్తుకు దూరస్తులమే. అలాంటి స్థితి మంది. అయితే చూడండి, అదేవిధంగా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అదేదనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఏ రీతిగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మస్వరూపి. ఆయన నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అదేవిధంగా మరి యాకోబు పత్రికలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేమంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు, నా కొరకు
ఆ శిలువలో వేలాడిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతులలో గాయములు, ఆయన కాళ్ళల్లో గాయములు, ఆయన ముఖము రక్తపు ఛాయలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా అంత శ్రేష్టమైన మాటలు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కదా. ఆయన సిలువ వేస్తుంటే మా అమ్మ పాట పాడేది, ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకుంటే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే. ఎందుకంటే యేసయ్య యూదులు చంపారని చాలామంది అనుకుంటున్నారంట, కానీ ఆయన నా పాప రుణం కొరకు ఆ శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపము కోసం ఆయన ఆ శిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఆ శిలువలో చనిపోకపోతే, ఆయన రక్తం కార్చకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చాలామంది చెబుతుంటారు రక్త ప్రోక్షణం అవశ్యం. ఎందుకంటే తద్రక్తం పుణ్యదాన బలియాగం అంట. ఆ రక్తము పాపము నుంచి కడిగే రక్తము, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలా. ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలు ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందితే అదే దేవునికి ఆనందం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ప్రభువును ఆరాధించి గణపరచుదాం. దేవుడు తన మాటలు మనందరి కోసము దీవించునుగాక.